నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను ఏం చేస్తాను? తుడిచివేయుచున్నాను. అంటే నీ పాపమే కదా నీకు అడ్డు, నువ్వు ఆశీర్వదించబడకుండా. నీ పాపమే కదా నీ రోగము పోకుండా అడ్డు. నీ పాపమే కదా నీ జీవితంలో నువ్వు ఎదగకుండా అడ్డు. నీ పాపమే కదా నీ జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితిలో నీకు వెళ్ళకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా చేసేది. ఆ పాపాన్ని ఏం చేస్తా అంటున్నాయినా? ఏం చేస్తా అంటున్నామా? తుడిచివేయుచున్నాను. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఏమన్నాడు? నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఈరోజు నువ్వు ఏమై ఉన్ననో మరి దానిని నువ్వు విడిచిపెట్టి నీవు క్రీస్తు బిడ్డగా నువ్వు మారినట్లయితే, నువ్వు పూర్తిగా దేవుని ప్రేమ చేత నువ్వు ఈ లోకంలో బ్రతికినట్లయితే, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తాడమ్మా? నీ పాపములను నీ అతిక్రమం తుడిచివేసి ఇక ఎప్పటికీ వాటిని జ్ఞాపకము చేసుకోకుండా నిన్ను ఈ లోకములో వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీ స్థితి మారుతుంది, అప్పుడు నీ పరిస్థితులు మారుతాయి, అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, అప్పుడు నీ గిన్నె నిండి పొర్లుతుంది, అప్పుడు నీ ప్రజలు నిన్ను వెంబడిస్తారు. హల్లెలూయా.